తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో టీడీపీ జనసేన మధ్య మైత్రి కొనసాగుతోంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో జనసేనకు సంబంధించి పోటీ చేసే స్థానాల గురించిన చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన బన్నీవాసు ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్నారని అంటున్నారు. బన్నీవాసు అసలు పేరు ఉదయ శ్రీనివాస్ గవర. ప్రముఖ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్తో పాటు పలు చిత్రాలు నిర్మించిన బన్నీవాసు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్మాత బన్నీవాసుకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో అందరూ అతన్ని బన్నీవాసు అని పిలుస్తూ ఉంటారు. అల్లు అర్జున్ని బన్నీ అని దగ్గర స్నేహితులు పిలుస్తూ ఉంటారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అందుకని ఉదయ శ్రీనివాస్ని బన్నీవాసుగా పిలుస్తూ ఉంటారు. బన్నీవాసుకి జనసేన పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్తో చాలా దగ్గరగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడూ ప్రత్యక్షంగా అతని పనిచేస్తున్నట్లు ప్రచారాల్లో గానీ బయట వాళ్ళకి గానీ తెలియదు. కానీ పార్టీకి బన్నీవాసు వివిధ రకాల సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుల్లో బన్నీవాసు ఒకరు అంటారు. బన్నీవాసు తన స్వగ్రామమైన పాలకొల్లు నుంచి పోటీ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో మాత్రం పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్ అనే పేరు వినిపిస్తోంది. పిఠాపురంలో కూడా జనసేన అభిమానులు బాగా ఉన్నారు. దీంతో పిఠాపురం నుంచి బన్నీవాసుని రంగంలోకి దింపడం గ్యారంటీ అంటున్నారు. జనసేన అభ్యర్థుల జాబితా అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బన్నీవాసు పాలకొల్లు నుంచి కానీ లేదా గుంటూరు నుండి కానీ పోటీ చేయడానికి రెడీ అన్నట్టుగా చెప్పారని, కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న జాబితాని చూస్తే మాత్రం అతని పేరు పిఠాపురం నియోజకవర్గం అని ఉంది. ఈసారి జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేస్తున్నాయి. కాబట్టి కొన్ని నియోజకవర్గాలు మారే అవకాశం ఉన్నందున బన్నీవాసుకి పిఠాపురం వచ్చినట్లుగా చెబుతున్నారు. అదే కాకుండా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయం అనేట్టుగా ఉందని, ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడం వలన తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఉండడంతో జనసేన నుంచి బలమైన అభ్యర్థులు ఎవరు నిలబడినా వారు అసెంబ్లీలోకి ఎంట్రీ గ్యారంటీ అంటున్నారు. అధికారికంగా పార్టీల జాబితా వచ్చిన తరువాత ఏ అభ్యర్థులు ఎక్కడ అనేది చూడాలి. ఈ జాబితా ప్రకారం నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, రాజానగరం నుంచి బత్తు బాలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రామచంద్రపురం నుంచి చిక్కాల దొరబాబు, పీఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్ అనగా బన్నీవాసు, భీమవరం నుంచి కె పవన్ కళ్యాణ్, అమలాపురం లేదా రాజోలు డిఎంఆర్ శేఖర్, తాడేపల్లిగూడెం నుంచి బొల్లిశెట్టి శ్రీనివాస్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్ పోతిన వెంకట మహేష్, తెనాలి నాదెండ్ల మనోహర్ పేర్లు వైరల్ అవుతున్నాయి.